బలమైన క్షారం అని దేని పిలుస్తామంటే నీటి లోపల ఏదైనా ఒక లిక్విడ్ అనేది నీటి లోపల 100% గనుక విడిపోయేటువంటి క్షారాన్ని బలమైన క్షారంగా పిలవాలి. ఎగ్జాంపుల్ గనుక రాస్తే నిజ జీవితంలో చాలా రకాల క్షారాలు ఉన్నాయి. అందులో సోడియం హైడ్రాక్సైడ్ అనేది ఒక బలమైన క్షారానికి ఎగ్జాంపుల్ గా చెప్పాలి. ఎందుకు సార్ అంటే ఈ సోడియం హైడ్రాక్సైడ్ అనేది Na+ గాను ప్లస్ OH- గాను విడిపోతుంది. ఒక యానోడ్ గాను క్యాథోడ్ కాబట్టి ధనధ్రువం గాను రుణధ్రువ అయాన్లుగా విడిపోతుంది. కాబట్టి ఇది బలమైనదిగా చెప్పాలి. కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఒక బలమైన క్షారానికి ఎగ్జాంపుల్. కాల్షియం 2+ గాను రాస్తాం సార్, OH- రాస్తాం. ఈ మైనస్ ముందు 2 ఉంది కాబట్టి 2OH- గా రాయాలి, ఇదిగా చెప్పాలి. నెక్స్ట్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది బలమైన క్షారంగా చెప్పాలి. సరే Mg2+ గా రాస్తాం ప్లస్ OH- రాస్తాం. ఈ OH- ముందు 2 రాస్తాం ఎందుకంటే